Pray in Jesus' name. Amen. So greetings to you all from my family and I. Hope I'm audible. Can you hear me? Yeah. Yeah. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు. Give time to translate, please. Yeah, sure. Yeah. Just a second. Yeah. So as we look into the news these days, we're hearing a lot of bad news in that sense, from the worldly sense. మనం రోజు వార్తలు వింటున్నాం, చాలా చెడ్డ వార్తలు. ఈ లోకానుసారంగా చూసినప్పుడు అన్ని చెడ్డ వార్తలు వింటున్నాం. So 60 lakh affected, 3.5 lakh dead by COVID-19, and this is something which has come after 100 years. సో 60 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని, 3.5 లక్షల మంది చనిపోయారని వింటున్నాం. ఇది 100 సంవత్సరాల తర్వాత ఇంత ఘోరమైన విపత్తు జరిగింది. Cyclone Amphan, where 80 were dead, and it says it is the worst storm in 283 years. కాబట్టి 83 సంవత్సరాల తర్వాత ఇంత వర్స్ట్ మనం చూస్తున్నాం. India faces worst locust attack in 27 years. కాబట్టి ఈ మిడతల దండు అటాకింగ్ కూడా ఈ మన భారతదేశం మీద ఇప్పుడు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. And yesterday we heard about the earthquake, 4.6 magnitude earthquake in Rohtak, which was felt in Delhi. And this was the third time in Delhi during the lockdown that an earthquake was felt. నేటి దినాన ఢిల్లీలో ఎర్త్క్వేక్ వచ్చిందని వింటున్నాం. తర్వాత ఇది మూడోసారి ఢిల్లీలో ఇలాంటి ఎర్త్క్వేక్ లాక్డౌన్ తర్వాత రావడం. So what could follow after all this could be economic recession, job losses, pay cuts, even could be food shortages. Who knows? ఈ కోవిడ్ వల్ల ఉద్యోగాల లేమి, తర్వాత శాలరీలో కోత, ఇంకా ఎన్నెన్నో నష్టాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. So 2020 will be a year of heightened emotions. There will be a lot of emotions that we all will be going through. కాబట్టి 2020 మనం ఎన్నో నష్టాలు చవిచూస్తూ ఉన్నాం. Whatever is the experience, maybe some of us are already experiencing it, and some may experience as we go along during the year. So my question today is, what should be our response, or what has been our response till now? ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రశ్న ఏంటంటే, మన యొక్క బాధ్యత ఏంటి, మనం ఎలా స్పందించాలి ఈ విషయంలో? So there are many ways of looking at it, many perspectives, but I want to share one that God has been speaking to me. కాబట్టి దీనికి ఎన్నో రకాల కోణాల నుంచి మనం చూడవచ్చు. అయితే నేను దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. That's why I've titled today's message as "In times like these, seek first His kingdom." కాబట్టి నేను ఈ వర్తమానానికి ఏమని పేరు పెట్టానంటే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేవుని రాజ్యమును నీతిని వెతకడం. So let's turn our Bibles to Matthew chapter 6, verses 25 to 33, and somebody can read it loudly. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 25 నుంచి 33 వరకు మనం చదువుకుందాం. ఎవరైనా తెలిసిన వారు, లేదా నేను చదువుతాను, మీరు వినండి. మీకు అంత నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా? ఓకే. yes brother, carry on. ఓకే. 25 నుంచి చదువుతున్నాను. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించడం వల్ల తన ఎత్తు మోనుడు ఎక్కువ చేసుకునగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన అల్ప విశ్వాసులారా, మరి మీకు నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా.
కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతించకుడి. రేపటి దినము దాని సంగతిని గురించి చింతించును. ఏనాటికి ఏడు ఆనాటికి చాలును. Thank you, brother. So if you look at this passage, these verses begin with the worries about basics in life. It says verse 25, therefore I tell you, do not worry about your life, what you will eat or drink, or about your body, what will you wear. These are all basics of life in the time of Jesus. కనుక యేసుప్రభు ఈ భూమి మీద ఉన్న దినాల్లోనే యేసుప్రభు చెప్పిన ఈ మాటలు ఈ ప్యాసేజ్ లో ఏముందంటే, మానవ జీవితానికి కనీస అవసరాల కొరకు వారు చింతించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవి కనీస అవసరాల గురించి చింత. So during the times when Jesus lived, eating and drinking, these people were worried because they were not in abundance like what we have now. So what is the modern world worried about? Is it food and clothing? అదే కాబట్టి యేసుప్రభు రోజుల్లో ఈ రోజుల్లోనంత లగ్జరీస్ కంటే సమృద్ధికరమైన పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో తినడం, త్రాగడమే వారి ముఖ్య అవసరత. అవి కూడా లేనప్పుడు వారు దాని గురించి చింతిస్తూ మనం చూస్తున్నాం. అయితే ప్రశ్న ఏంటంటే, మనం ఆహారం తినడానికి, వస్త్రాలకే మనం చింతించాలా? Sadly, today in our today's time, the migrants in India are worried about food and clothing. But what about the rest of us? What is our anxiety? కాబట్టి చాలా తినడానికి, వస్త్రాలకే ఎక్కువ చింతిస్తున్నారు భారతదేశంలో కూడా. అయితే మిగిలిన విషయాల్లో మనం ఎలా ఆలోచించాలి? ఏ విషయాలు ఆలోచించాలి? Maybe our first worry at this moment is, will I get the virus someday? Right? That is a worry probably which is temporary, to go away. ఈ రోజుల్లో మనకున్న ఒక చింత ఏంటంటే, మనకి ఇలాంటి వైరస్ ఏదైనా రోజు వస్తుందా అనే భయం ఉంది మనకి. Look at today's man or woman. Actually, statistics and surveys tell that we are a very stressed generation. కనుక మనకి సర్వేలు ఏం చెప్తున్నాయంటే, మనం చాలా ఒత్తిడిలో ఉన్న జనాంగం అని చెప్తున్నాయి. Young man or woman today is worried about what will be my career. Will I get married? Will I have a house of my own? Will I have a bike or car? Will I make enough money for my retirement? Those are the worries of today's generation. రోజు యవనస్తులు, నా భవిష్యత్తు ఏంటి, నాకు ఉద్యోగం వస్తా రాదా, నేను సరైన వ్యక్తితో వివాహం జరుగుతుందా లేదా, నా భవిష్యత్తులో, నా రిటైర్మెంట్ తర్వాత నా యొక్క భవిష్యత్తు ఏంటి, అలాంటి ఎన్నో తలంపులు, ఎన్నో చింతలు మనిషిని ఆవరించాయి. Parents are worried about their children, what they will become in life. Will they be able to go to a very good school? Will they be settled in life well? And that's why parents send their small children even for IIT training, if you know. కాబట్టి తల్లిదండ్రులు సరైన స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుందా, వాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి. అందుకే తల్లిదండ్రులు చాలా సార్లు ఇప్పటికే చిన్నతనంలోనే ఐఐటి కోచింగ్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలనే ఆలోచన కలిగి ఉంటున్నారు. And in this COVID-19 scenario, it has only added to our stress. Working people are worried about their jobs. Will they be laid off? Will there be salary cuts? Will they get promotions or hikes? Right? These are all the worries of this generation in this time. ఈ పరిస్థితుల్లో COVID-19 కారణంగా మనం నా జాబ్ సర్వే అవుతుందా, లేదంటే శాలరీ సరిగా పూర్తిగా వస్తా, ఇంకెంతకాలం ఉంటుంది, శాలరీ కట్ అయితే ఎలాగా, ఇలాంటి మరిన్ని చింతలు మనకి యాడ్ అయ్యాయి. Locusts eating crops, and I just heard yesterday the locusts have also reached AP. So probably we are worried whether we'll have enough food or whether we'll have variety of food. Can we afford that food? That could be our worry. ఈ మిడతలు దండు భారతదేశంలో కూడా ప్రవేశించిందని నిన్నే విన్నాను. ఇప్పుడు ఇలాంటి దాన్ని బట్టి మరింత ఆలోచన ఏంటంటే, నిజంగా మనకి తినడానికి తిండి దొరుకుతుందా, లేకపోతే మనం రోజు తినే అనేక రకాలైన ఆహారాలకి మనకు మిగులుతాయా లేదా అనే సందేహాలు కూడా మనకు ఉంటాయి. If you observe carefully, most of the worries of this generation is connected directly or indirectly to material possessions. ఇవన్నీ మనం పరిగణలో తీసుకుంటే ఈ తరం వారికి ఎక్కువ ఆలోచనలన్నీ కూడా వస్తు సంబంధమైన వాటి మీదే ఉన్నాయి.
చింత అంతా కూడా. So during Jesus' time, if the worries were sustaining life, our worries is maintaining your lifestyle. కాబట్టి మనం మన జీవితాన్ని మనం స్థిరపరచుకోవడం దానికంటే కూడా మన జీవితాన్ని ఎలా కొనసాగిస్తాం అనే దాని మీద మన చింత ఎక్కువగా ఉంది. Verse 32, the Lord says, for after all these things, the Gentiles seek. In some other versions it says, pagans run after these things, which we are just talking about. 32వ వచనం ఇది బైబిల్ ఇప్పుడు మనం చదివిన దానిలో అన్యజనులు వీటి విషయమై విచారింతురు అని ఉంది. ఒక దానిలో అయితే పేగన్స్ దీని వెనక పరుగులు తీస్తారని, అన్యజనులు అంటే దేవుడు లేని జనం దీని వెంట పరుగులు తీస్తారని ఉంది. Pagans and who are Gentiles? Those who do not believe in the living God. And for them, their goal in life is this. That's why they are worried when they don't achieve it. అన్ని జనులు అంటే నిజమైన జీవముల దేవుణ్ణి వారు ఆరాధించరు, వారు తెలుసుకోలేదు కాబట్టి వారు నిజంగా దీని గురించి చింతిస్తారు. Sadly, if you look around, many Christians also are running after these things. చాలా మనం మన చుట్టూ గమనిస్తుంటే అన్ని జనులే కాదు, క్రైస్తవులు కూడా ఇలాంటి విషయంలో ఎక్కువ విచారిస్తూ ఉన్నారు. Why even Christians are running after these things? Verse 30, the Lord says, "Oh, you of little faith." So those with little faith are also running after these things. కాబట్టి ఎందుకు క్రైస్తవులు కూడా ఇలాంటి వాటిలో విచారపడుతున్నారు? 30వ వచనం అంటున్నారు, అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అంటే ఎవరికైతే అల్ప విశ్వాసం ఉందో వాళ్ళు ఇలాంటి వాటిపై విచారం కలిగి ఉంటారు. And what really happens when we worry about these things? Let me give you an example. When the lockdown was announced, everybody was worried about essentials. What did you see? You saw long queues and rush in supermarkets and grocery stores. Why? They were worried, and so they went on hoarding. So that is the result of worry. కాబట్టి మనం ఎందుకు వర్రీ వల్ల, ఈ చింత వల్ల మనకి ఏం జరుగుతుంది? మనం ఆలోచన చేస్తే ఈ లాక్డౌన్ అనౌన్స్ చేసిన వెంటనే మనం చూసాం చాలా సూపర్ మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ, గ్రోసరీ స్టోర్స్ కానీ ఏదైనా సరే పెద్ద వరుస క్యూ ఎక్కువగా ఉండడం చూసాం. ఎందుకంటే వారు ఇది మాకు దొరుకుతాయా లేదన్న చింత ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. So when we are generally worried in life, what we start doing is we start hoarding, accumulating treasures. That's why the Lord said in verse 19, same chapter, do not store for yourselves treasures on earth. This is exactly why he was telling, because people are worried. కాబట్టి యాక్చువల్గా ఈ చింత వలన మనం ఒకదానికొకటి భారాన్ని పెంచుకుంటూ మనలో చాలా ఒత్తిడికి లోనవుతాం. ఇదే అధ్యాయంలో 19వ వచనంలో అందుకే యేసుప్రభువు అన్నాడు, భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు అని చెప్పాడు. So bigger the list of worries, larger will be hoarding of wealth, which we don't know. Subconsciously we keep hoarding our wealth. కాబట్టి ఆ చింతలు యొక్క వరుస ఎక్కువైపోతే మనకు తెలియకుండా మన అంతరంగంలో మన ఆరోగ్యం మనం పోగొట్టుకుంటూ ఉంటాం. I want to ask you some application questions as we look at this point. I forgot to mention the point. The first point is anxieties are for those without God. Okay, so make a note. Anxieties are for those without God. సో ఈ ప్యాసేజ్ లో మనం తెలుసుకుంటే మొదటి సంగతి ఏంటంటే, ఎవరికైతే నిజమైన జీవం గల దేవుడు లేడో, దొరకలేదో వారికే ఇలాంటి చింత విచారాలు. అది మొదటి పాయింట్. My application question to you this morning is, when you look back at the lockdown, 45-50 days, let us ask ourselves honestly, how many of our worries were connected to material wealth? అంటే ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అంటే 45 రోజులు 50 రోజులు లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు మనం దేని విషయం ఎక్కువ చింతించాం? Oh, my investments are down. The price of my land has gone down. Oh, did you think anybody thought like this? అరే అయ్యో, నాకున్న స్థలాల యొక్క రేటు పడిపోద్దేమో, తగ్గిపోద్దేమో అని ఎవరైనా అలా ఆలోచించారా? What about my children's future? Will they continue like this? What about my job? What if I lose my job? These
నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఒకవేళ నా జాబ్ పరిస్థితి ఏంటి, నేను దాన్ని పొందుకుంటానా పోగొట్టుకుంటానా, ఇలాంటివి ఆలోచించారా? Have you reduced your giving from what you were giving earlier because of your anxieties? మీరు ఇతరులకు దాతృత్వంగా ఇచ్చేది కానీ దేవునికి ఇచ్చేది కానీ తగ్గించేశారా? ఎందుకంటే మీ చింత వలన, భవిష్యత్తు గురించి బెంగ వలన. So, why many good Christian organizations today do not have enough money? This is the reason. Christians are worried and they are holding and collecting treasures while Christian organizations are not getting enough funds. మరి చాలా క్రైస్తవ సంస్థలు ఈ రోజున వారికి సరైన నిధి లేకపోవడానికి కారణం ఏంటంటే, క్రైస్తవులు ఎప్పుడు ఇచ్చేదాన్ని ఇవ్వకుండా దాచేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ సంస్థలు చాలా సంస్థలు మనీ లేకుండా అలాడుతున్నాయి. I'm telling this by experience because I know when people start worrying, their giving goes down. Were you one of them? కాబట్టి నాకు తెలుసు, ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎప్పుడైతే క్రైస్తవులు చింతిస్తారో వారు ఇవ్వడం తగ్గించేస్తారు. మీరు కూడా అలాంటి గుంపులో ఉన్నారా? We have a very good practical tip which I'll close this point. Verse 27, the Lord says, can any of you by worrying add a single hour to his life? And verse 34 he says, therefore do not worry about tomorrow, for tomorrow will worry about itself. Each day has enough trouble of its own. ప్రభు నుంచి మనకు ఒక చిన్న సూచన, సలహా ఈ 2 వచనాలు మనకు కనిపిస్తుంది. ఒకటేమో మీలో ఎవడైనాను చింతించడం వల్ల తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడా, 27వ వచనంలో. అలాగే 34వ వచనంలో రేపటి గురించి చింతించకండి, రేపు సంగతులు అదే చూసుకుంటుందని చెప్పాడు. So that is point number 1, which is it starts with A. The anxieties are for those without God. కాబట్టి ఈ ఒత్తిడి అనేది దేవుడు లేని వారికి అనేది పాయింట్ 1. ఇందులో ఏ అనే భాగం ఇది. When we move on to the second point, it's another A. It's another A. Appreciate life. It's a gift from God. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, నీ జీవితాన్ని గురించి నీవు సంతోషించాలి, ఎందుకంటే దేవుడు నీకు అది వరంగా ఇచ్చాడు. So, and for this point, we turn to verse 25 and 26. We will not read it, but here actually the Lord, he says, do not worry about your life. So basically the Lord is telling, life is more than food in comparison, and body is more than clothes in comparison. That is what he's trying to say. కాబట్టి 25-26 వచనం మనం చదవం కానీ ఈ పాయింట్ గురించి ప్రభు ఇందులో చెప్పాడు ఏంటంటే, మీరు మీ వస్త్రం అనేది దేహంతోను, తర్వాత ఆహారం అనేది ప్రాణంతో పోల్చబడింది, వాటికంటే ఇది ప్రాణం గాని దేహం గాని శ్రేష్టమైంది అని ప్రభు చెప్తున్నాడు. So what the Lord is telling is really, we are so anxious about the necessities of life that we are missing the big picture, which is our very life. ఈ చిన్న అవసరాల కొరకు ఒత్తిడి చెందుతున్న కారణంగా మనం పెద్ద భవిష్యత్తు ఉన్న జీవాన్ని గురించి ఆనందించడం మర్చిపోతూ ఉన్నాం. So let me give you an example. If you go to hospitals now and ask those patients with COVID-19 what they want, will they tell, I want a big house, I want a job, a career, I want bonus? What will be their answer? ఇప్పుడు మీరు ఉదాహరణ కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, మీ ఆశ ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీకు ఏం కావాలని అడిగితే, నాకు పెద్ద కార్ కావాలి, పెద్ద బిల్డింగ్ కావాలి, నా పెద్ద మంచి కెరీర్ కావాలని అంటారా? మీరు వాళ్ళ ఆన్సర్, వాళ్ళ జవాబు ఏమై ఉంటుంది మీరు ఊహించగలరా? The first thing they will say, I want to be COVID-19 negative, I want to be enjoying good health, I want to be coronavirus free. నాకు అవే వద్దు కానీ నేను జీవిస్తే చాలు, నాకు కరోనా వైరస్ లేని నెగిటివ్ వచ్చే రిపోర్ట్ కావాలి, నేను జీవించాలని అంటారు. Life is very important. But same people, after a year, if you ask, they may again say, I want hikes and bonus, right? కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, జీవిస్తే చాలురా అనిపిస్తుంది. కానీ అదే వ్యక్తిని మళ్ళీ 1 సంవత్సరం తర్వాత అడిగితే మళ్ళీ అవన్నీ వారి జీవితంలో కావాల్సినవన్నీ అడుగుతూ ఉంటారు. Sorry. So basically, we cannot appreciate the big things. We end up worrying about small things.
కాబట్టి మనం చివరికి చిన్న చిన్న విషయాల గురించే వరి అవుతూ ఉన్నాం. పెద్ద విషయాల గురించి ఆలోచించుకోలేకపోతున్నాం. That's why the Lord is saying the birds, the flowers are well fed, the birds are well fed, the flowers are well dressed, and they are not as sophisticated as intelligent as humans. Yet, birds don't go hungry and flowers are dressed well. So, how much more valuable are we to God? కాబట్టి ప్రభు ఎలా పోల్చాడంటే ఆకాశ పక్షులతోనూ ఆ, ఆ అడవి పూలతోనూ పోల్చాడు. చూసారా, అవి విత్తవు, కోయవు, కానీ వాటికి ఆహారం కొదువు లేదు. అవి వస్త్రాల గురించి ఆలోచించవు, కానీ వాటిని దేవుడు చక్కగా అలంకరించాడు. వాటి కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు కదా అంటున్నాడు. Enjoying good health right now when there are millions affected? Praise God. Thank God for this life. మిలియన్స్, లక్షలాది మంది కోవిడ్ తో ఎఫెక్ట్ అయినప్పుడు కూడా నువ్వు నిజంగా ఆరోగ్యంగా ఉన్నావంటే దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. Do you have a good job right now? Be thankful in these times. Many have lost their jobs. ఈ రోజుల్లో ఇంకా నీకు ఉద్యోగం ఉందా? దాని కొరకు కృతజ్ఞత చెల్లించు. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు లేవు, కోల్పోయారు వాళ్ళు. If you are married, enjoy the blessings of marriage now instead of thinking, will you have a house? Will this situation improve? నేను నిజంగా పెళ్లి చేసుకున్న వాడిగా ఉన్నావా? సంతోషించు నీ భార్యతో. ఎందుకంటే చాలా మందికి ఇంకా వివాహం కాలేదు. తర్వాత ఇప్పుడు రేపు పొద్దున్న నా భవిష్యత్తు ఏంటి, మంచి హౌస్ కట్టుకుంటానని చింతను పక్కన పెట్టి నీ భార్యతో ఆనందించు. If you have children, enjoy them now, play with them now, love them, instead of thinking what they will become 20, 30 years later. పిల్లలు ఏమైపోతారనే భయం, చింత కాకుండా మరి ఇప్పుడు వాళ్ళతో కలిసి ఆలోచించు, వాళ్ళతో నీ టైం స్పెండ్ చేయి, వారిని ప్రేమించు. So appreciate life. It's a gift from God. కాబట్టి నీ జీవితాన్ని గురించి ప్రభుని స్తుతించు, ఎందుకంటే ఆయన నీకు అది వరంగా ఇచ్చాడు. We have seen 2 points. One A is anxieties are for those without God, and point number 2, appreciate life. It's a gift from God. కాబట్టి మనం ఒకటి ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? Yes. ఓకే, రెండు విషయాలు చూసాం. ఒకటి ఏంటంటే ఎవరికి చింత విచారం అంటే నిజమైన దేవుడు లేని వారికి. రెండోది మన జీవితాన్ని గురించి మనం ప్రభుని మహింపరచాలి, ఎందుకంటే దేవుడు దాన్ని మనకి వరంగా ఇచ్చాడు. Now we'll see point number 3, the third A. ఇప్పుడు మూడోది 3A చూస్తున్నాం. Adopt His kingdom's lifestyle. It's a command of God. Adopt His, yeah. ఆయన రాజ్యాన్ని గురించి వెతకాలి, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. This is Matthew 6:33, which we all know by heart. We sing songs. So let us look into it today, this morning. కాబట్టి 33 మనందరికీ తెలుసు. ఇది మనం పాటలుగా కూడా పాడుకుంటాం. దాని గురించి మనం కొద్ది లోతుగా ఈ రోజు ఆలోచించాలి. I'm sure you know it by heart. But seek first His kingdom and His righteousness, and all these things will be given to you as well. ఆయన రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అనేది మనం చదువుకున్నాం. మనం బాగా మనకు కంటతా వచ్చిన వాక్యం. The Lord is telling, don't be anxious, appreciate life. But He doesn't stop there, thankfully. కాబట్టి మీరు దేని గురించి చింతించొద్దు, మీ జీవాన్ని గురించి ప్రభుని మహింపరచండి చెబుతూ అక్కడ ఆగిపోలేదు, ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాడు. Saying don't plan for the future. He's not saying you don't bother if you will receive it or not. He's not saying that. భవిష్యత్తు గురించి ఏదో ప్రణాళిక వేసుకోమని చెప్పట్లేదు, దాని గురించి చింతించొద్దు అని చెప్తున్నాడు. Instead telling He is interested in our life and all those necessities in today's life, be it children education or your career or a decent house, the Lord is interested. కాబట్టి వాటన్ని విషయంలో దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి అది మీ పిల్లల భవిష్యత్తు అయినా, మీ కెరీర్ అయినా, ప్రభువు మీ మీద ఆసక్తి కలిగి వాటిని నెరవేర్చబడై ఉన్నాడు. But his formula is exactly opposite of the world. The world is telling, seek, pursue, run after these things. అయితే ఇది లోకానికి పూర్తిగా విరుద్ధమైంది. లోకం అంటది వెతకండి,
పరుగులు తీయండి, చేయండి, సాధించండి అంటుంది. He's promising he will give these things. It's a promise. అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు అని, నాకు తెలుసు అంటున్నాడు. And what is our duty as his children? Seeking his kingdom and his righteousness first. అయితే ఆయన బిడ్డలుగా మన జాబ్ ఏంటి? మన డ్యూటీ ఏంటి? మన కర్తవ్యం ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడమే. So before we understand this verse, let's break it down. What do you mean by kingdoms? Because mostly we have governments now. So what is the meaning of kingdom? ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని మనం కొన్ని భాగాలుగా చేద్దాం. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈ ప్రభుత్వాలు చూస్తున్నాం, కానీ దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? So kingdom is basically a territory, a state, a people, a community ruled or reigned over by a king or queen, similar to government, but with far more power and authority. అసలు రాజ్యము అంటే ఒక గుంపు ప్రజలు ఒక రాజు ఏలుబడి కింద ఉండడం. ఇప్పుడు మన ప్రభుత్వం లాగే ఉంటది, కానీ దానికంటే ఎక్కువ శక్తివంతమైంది. ఎందుకంటే రాజు అక్కడ అధికారిగా ఉంటాడు. You can't do as you like because you are under the authority of the king or the government. నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించవు, ఎందుకంటే నువ్వు ఆ రాజు క్రింద ఉండేవాడు. And we currently are living under a government rule, which is a physical kingdom. మనం ఇప్పుడు వరకు మాట్లాడింది భౌతికమైన రాజ్యం. We have to remember there is also a spiritual kingdom in this world which is being ruled, and we all know who is the king, our enemy, the devil. కాబట్టి ఇదే లోకంలో మనం ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కూడా కలిగి ఉన్నాం. అది మనం గుర్తుంచుకోవాలి. మీ అందరికీ తెలుసు రాజు ఎవడో, ఆ రాజ్యానికి శత్రువు ఎవరో కూడా మనకు తెలుసు. స్పీకర్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకోమని పక్కన పెట్టినా పెడితే మరి మీకు రాదు. అప్పుడు అది ఆన్ చేయాలి మీరు. అప్పుడు ఏం చేయాలంటే 1 minute. అప్పుడు ఏం చేయాలంటే 1 minute ప్లీజ్, 1 minute. మీరు నేను చెప్పినప్పుడేమో అది మ్యూట్ లో దేవుని రాజ్యం గురించి దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించినప్పుడు అది ఆత్మ సంబంధమైందా, భౌతికమైందా? ఇది ఆత్మ సంబంధమైంది కదా. So when we are talking about God's kingdom, it is the spiritual kingdom. And what is righteousness? Righteousness means is the quality of being morally upright. కాబట్టి దేవుని రాజ్యం అంటే అది ఆత్మ సంబంధమైన రాజ్యం అని నిర్ణయించుకున్నాం. అయితే నీతి అంటే ఏంటి? నీతి అంటే మనం సరైన విధానంలో దైవికమైన మార్గంలో నడవడం, అప్రైట్ వాక్ అంటారు. And when we talk about God's kingdom, that is his kingdom, this is a place where he is sovereign authority. He rules and he controls. అంటే మనం దేవుని రాజ్యం అనే దాని గురించి ఆలోచించినప్పుడు అది దేవునికి సంబంధించింది. దేవుడే దాన్ని ఏలుబడి చేసే రాజుగా ఉన్నాడు. His holy standards are the only moral standards where God is first, all God's values are followed. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధమైన నియమాలు అవి ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. వాటిని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. So basically in his kingdom, what you do, what you watch on TV, what clothes you wear, what you think, what are your ambitions, they're all centered around God and his kingdom, where his righteousness exists. కాబట్టి ఆయన రాజ్యంలో మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏ కోరికలు కలిగి ఉన్నామో, ఎలా ఆలోచిస్తున్నామో అవన్నీ కూడా దేవుని నీతికి సంబంధించినవై వాటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. So if you are living under God's authority, you will do exactly the way God wants you to live. నువ్వు నిజంగా కనుక దేవుని అధికారం క్రింద ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు ఎలా కోరుతాడో అలా జీవించాలని ఖచ్చితంగా అపేక్షిస్తావు. And how do we know who belongs to God's kingdom? Where do we find it really?
కాబట్టి మనకి ఎలా తెలుస్తుంది? ఎవరు దేవుని రాజ్యానికి సంబంధించిన వారో, అసలు దేవుని రాజ్యం ఎక్కడుందో మనకి ఎలా తెలుస్తుంది? It's found here. It's found in the scriptures about his kingdom. And so those who read and study their Bible know for sure what is God's kingdom and righteousness. They don't need to be told. కాబట్టి ఇది ఈ పుస్తకంలో ఖచ్చితంగా మనం గమనిస్తాం. దీన్ని మనం చూసినప్పుడు ఈ గ్రంథంలో ఆ రాజ్యాన్ని మనం చూస్తాం. ఈ వాక్య లేఖనాలు చూసినప్పుడే ఆ రాజ్యపు స్పర్శ మనకు తెలుస్తుంది. And in verse 33, the Lord is making a very interesting word. He's using a very interesting word. He says, seek God's kingdom and righteousness. Seek, search. 33వ వచనంలో చాలా ఆసక్తికరమైన పదాన్ని ఉపయోగించాడు. అదంటే వెతకండి, వెతకండి, వెతకండి అంటున్నాడు ఆయన రాజ్యాన్ని, నీతిని. So remember, he's saying seek, because in this lost world where there's another spiritual kingdom so strongly working, we must search for it. We must search hard for the kingdom of God. వెతకండి అని ఎందుకు చెప్పాడంటే, ఈ లోకంలో మరొక రాజ్యం చాలా విశాలంగా వ్యాప్తి చెందింది. ఆ రాజ్యపు ఆ వలలో చిక్కిపోయే ప్రమాదం కాబట్టి దేవుని రాజ్యం కోసం వెతకండి, కష్టపడి వెతికి దానిలో ప్రవేశించండి అంటున్నాడు. And observe the word. He says seek first, which means it has to be priority. That is number one. You should seek God's kingdom and his righteousness. మరొక తలంపు ఏంటంటే, అది వెతకండి అనలేదు, మొదట వెతకండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితంలో అది ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. అంతకంటే ప్రాముఖ్యమైన మరొకటి ఉండనే ఉండకూడదు. So whether it is lockdown or not, whether there is coronavirus or not, we are God's people and we should seek his kingdom and his righteousness first. కనుక ఇది లాక్డౌన్ అయినా, కరోనా వైరస్ అయినా కాకపోయినా కూడా మన బాధ్యత ఏంటంటే, మనం మొట్టమొదట దేవుడి రాజ్యం గురించి వెతకడమే మన బాధ్యత. And you know something, Christians who are attached to this world or they are shallow in their faith will find it very hard to leave this earthly kingdom and seek God's kingdom. కాబట్టి మీకు తెలుసో తెలీదో, క్రైస్తవులు ఈ లోకంతో చాలా మమేకం అయిపోయారు. వారు ఈ లోకం మాయలో పడిపోయారు. ఇది వారికి చాలా కష్టం ఈ లోకం మధ్యలో దేవుని రాజ్యాన్ని వెతకడం అనేది. Because there is a battle between the two spiritual kingdom, God's and Satan's spiritual kingdom. There is a battle. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో అటు సాతాను రాజ్యానికి దేవుని రాజ్యానికి మధ్యలో చాలా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం మధ్యలో దేవుని రాజ్యాన్ని కనిపెట్టడం కష్టం. And the Lord says, seek his kingdom and his righteousness first. Does he say that then you seek other things? ఇక ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అని చెప్పిన ప్రభువు అక్కడ ఆ తర్వాత మిగతా వారిని వెతకండి అన్నాడా? No. He says, seek God's kingdom and righteousness first. No. Other things he will add. That is his కాబట్టి promise. ఇక మిగతా వాటి గురించి మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఉంటే మిగతావన్నీ కూడా ఆయన వాటికి జతపరుస్తూ అమరుస్తూ ఉంటాడు. So if you are sincerely worried about a basic job, children's education and your future, these are all legitimate in today's world. The Lord says, you seek God's kingdom and righteousness, I will give it to you. కాబట్టి మీరు నిజంగా ఒక మంచి భవిష్యత్తు మీ పిల్లలకు ఉండాలని, మీ యొక్క జీవితం అంతా సౌఖ్యంగా ఉండాలని భావిస్తే మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. ప్రభు అంటున్నాడు, మీరు వెతుకుతూ ఉంటే అవన్నీ మీకు ఖచ్చితంగా ఇస్తాను అని. See, pagans and immature believers run after these things. They pursue, they get stressed. But when you seek God's kingdom and righteousness, these things will run after you. Because the Lord is giving. దేవుడు లేని అన్య జనులు మాత్రమే వారు చింతపడి వీటి వెంట పరుగులు తీస్తారు ఎక్కడ దొరుకుతాయని. కానీ మీరు కనుక దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే మీరు వాటి కోసం వాటిని మీ వెంట దేవుడు పంపిస్తాడు. But the problem is, it is very difficult to believe this promise because
first you have to exercise faith in seeking God's kingdom. These things will be added to you later, maybe much later. So you cannot believe. కాబట్టి ఈ సమస్య ఏంటంటే, ఈ వాగ్దానాన్ని నమ్మడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దానికి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఉంటేనే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతాం. ఆ తరువాత అవి వస్తాయి వెనుకతలు. అవి ఇంకా కాస్త ఆలస్యంగా కూడా రావచ్చు. కాబట్టి మన కంటికి కనిపించవు కాబట్టి దీన్ని నమ్మడం మనకు కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో. So let me give an example. What if Amazon, Flipkart or Paytm promise you cash back if you buy some things a certain amount? Will you buy? ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చెప్తాను. అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ, ఇంకా వేరే వేరే కూడా క్యాష్ బ్యాక్‌ని ఆఫర్ చేశారనుకోండి, నేను వచ్చి కొన్నప్పుడు. ఆ ప్రామిస్ మీరు నమ్ముతున్నారా? వాటిని కొంటారా మీరు? Yes. We all trust them. How much more God? కొంటాం. ఎందుకంటే మనం వాళ్ళని నమ్ముతున్నాం కదా! అందుకే అక్కడే మనం కొంటాం. మరైతే దీనికంటే ప్రభువుని ఇంకెంత ఎక్కువగా నమ్మాలి? So the Lord is saying the same. Trust me. Seek first my kingdom and righteousness. I promise to give you these things which are necessities. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. మీరు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. అలా వెతుకుతుంటే మీకు కావాల్సిన మీ బేసిక్ అవసరాలన్నీ కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటున్నాడు. So let's move on to some application. In times like these, when the virus is crippling the world, everybody's focus is self. కాబట్టి దీన్ని మనం అన్వయించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇలాంటి వైరస్ కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వయం గురించి ఆలోచిస్తారు. We constantly are thinking about ourselves, our jobs, our family, our children. Everything is us. కాబట్టి మనం పూర్తిగా నా జాబు, నా పిల్లలు, నా కుటుంబం, నేను అనే స్వార్థపూరితమైన ఆలోచనతోనే నింపడి ఉంటాం. But you know something? When you are seeking God's kingdom and righteousness, you are thinking about, you are seeking God's kingdom. You are thinking about others. You're thinking about who are in need. కానీ మీరు కనుక దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం అనేది ప్రారంభిస్తే, మీకు తెలుసా ఒక విషయం, అది మీ స్వార్థం గురించి కాదు కానీ మీరు ఇతరుల యొక్క క్షేమం గురించి కూడా విచారిస్తూ ఉన్నారు. The temptation is to hold wealth. The temptation is to see our investments these times. But when you're seeking God's, what you do is you give. కాబట్టి మనం ఏంటంటే మన వస్తువులు, మన సామాగ్రి, మన డబ్బు అనే శోధనలో పడిపోకుండా కనుక దేవుని రాజ్యాన్ని వెతకడం ప్రారంభిస్తే, మీరు దాచుకోవడం కంటే దాతృత్వంగా ఇవ్వాలనుకునే మనసు మీరు కలిగి ఉంటారు. This year 2020, I believe we will be tested 2 times. First, we have to trust God for our future. Second, we'll have to give more tithes and offerings because the need will be much more ever in this world. ఈ సంవత్సరం 2020లో మనం 2 రకాలుగా పరీక్షించబడుతున్నాం. ఒకటేంటంటే మనం మన యొక్క అవసరాల కోసం దేవుణ్ణి వెతకాలి. I'm sorry, once again, please. What I mean to say is we'll be tested twice. First, we have to trust God for our future. Second is we'll have to give more of our offerings because the need in the world is much more now. అటు మొదటిది ప్రభువుని మనం ఖచ్చితంగా విశ్వసించాలని అనుకోవాలి. రెండవది ఈ రోజు లోకంలో ఉన్న క్రైస్తవ్యానికి అవసరత ఎక్కువ ఉంది కాబట్టి దేవుని పనికి మనం ఎక్కువ దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకోవాలి. Our నెగ్గాలి. Our missionaries are already on small income, and because of this coronavirus, they're all got affected. We need to be giving more. కాబట్టి మన వద్ద నుంచి వెళ్ళే మిషనరీస్ ఇప్పటికే వాళ్ళు తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇంకా వాళ్ళు పూర్తిగా డౌన్ ఫ్రాడ్కి వెళ్ళిపోయారు. కాబట్టి వారి అవసరాలు ఎక్కువ. మనం ఇంకా ఎక్కువ పరిచర్యకి ఇవ్వాలి. How can we give more when we don't have guarantee of our jobs? How can we give more when we don't know whether we'll have enough for our children's education? ఎలా మనం ఎక్కువ ఇవ్వగలం? మన జాబ్ గ్యారంటీగా ఉంటుందో తెలియదు. మన పిల్లల భవిష్యత్తు చాలా సరిపోతుందో తెలియదు. అలాంటి సందేహాల మధ్య మనం ఎలా ఇవ్వగలం?
That's where you need faith. That's why the Lord says, "Oh, you are ఆ little faith." ప్రశ్న వచ్చినప్పుడే మీలో విశ్వాసం జనించాలి. విశ్వాసం మీరు కలిగి ఉండాలి. I was just reading articles during this time, and being in the financial services field, the article says that if you have cash, it is a very good time to invest. Land prices will be low, stock prices will be low, so invest. కాబట్టి నేను ఈ రోజుల్లో కాలంలో ఈ ఆర్టికల్స్ చదువుతున్నాను. వాటిలో కొంతమంది ఏమంటారంటే, ఒకవేళ మీ దగ్గర కనుక డబ్బు ఉంటే నగదు రూపంలో ఇది సరైన సమయం మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ల్యాండ్స్ చాలా తక్కువ కాస్ట్ వస్తున్నాయని బిజినెస్ గురించిన ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. వాళ్ళు I agree. ప్రోత్సహిస్తున్నారు. I agree with those articles. Invest more in God's kingdom. Store treasures in heaven. Give generously. This is the best time. కాబట్టి నేను వాటితో ఏకీభవిస్తున్నాను. అయితే మనం దేవుని బిడ్డలంగా మనం కూడా ఇన్వెస్ట్ చేయాలి. దేవుని రాజ్య పని కోసం. మన యొక్క ఆస్తి పరలోకంలో పెంచుకోవడానికి ఇది సరైన సమయం అని మనం ప్రోత్సహిస్తూ ఉన్నాను. And in fact, this is the best time to invest in God's kingdom by putting to best use our time and energies also. కాబట్టి దేవుని రాజ్య విస్తరణలో మన యొక్క సమయాన్ని, ధనాన్ని, మన డబ్బుని కూడా ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం అని మీకు తెలియజేస్తుంది. So how did you spend your time during this lockdown? Did you spend it for God's kingdom and his righteousness, or the world's kingdom and its righteousness? ఈ లాక్డౌన్ టైంలో ఎలా మీరు మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు? మీరు ప్రభు రాజ్యము, ప్రభు నీతిని వెతకడంలో వెచ్చిస్తున్నారా? లేదా లోక సంబంధమైన లోకంలో ఉన్న సాతాను రాజ్యం కొరకు పనిచేస్తున్నారా? So what did you do? What did you read? What did you watch? ఏం చూస్తున్నారు? ఏం చదువుతున్నారు? ఏ విధంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు? So did you spend time with the Lord and his word? That's seeking his kingdom and his righteousness. ఖచ్చితంగా దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటంటే, ఆయన వాక్యాన్ని చదవడం, ఆయన సన్నిధిలో ప్రార్థనలో మొరపెట్టడం. అది దేవుని రాజ్యాన్ని వెతకడం, దేవుని నీతిని వెతకడం. Did you spend time in prayer? That is seeking God's kingdom and righteousness. ప్రార్థన చేయడంలో సమయం గడుపుతున్నారా? అదే దేవుని రాజ్యాన్ని వెతకడం, దేవుని నీతిని వెతకడం. And I know a lot of you have prayed. I've seen those messages, and we just heard the testimony. I know you spent your time. Praise God. నాకు తెలుసు మీరు ప్రార్థనలో బలంగా కొనసాగుతున్నారని. ఇప్పుడే ఒక సాక్ష్యం కూడా విన్నాం. నాకు తెలుసు మీరు ప్రార్థనలో గడుపుతున్నారని. Did you do enough for the poor this time? That is seeking God's kingdom and his righteousness. అసలు మీరు ఈ సమయంలో చాలినంతగా భక్తి చేస్తున్నారా? అది దేవుని రాజ్యాన్ని వెతకడం. Did you spend enough time doing meaningful? Sorry. Sorry. So, did you spend enough meaningful time with your spouse and your children? That is seeking God's kingdom and righteousness. మీరు మీ భార్యతోనూ పిల్లలతోనూ సరిగ్గా ఈ సమయంలో గడుపుతున్నారా? చాలా అర్థవంతమైన జీవితాన్ని, అది దేవుని రాజ్యాన్ని నీతిని వెతకడంలో కోసం. Or did you spend most of your energy on work because you had to do, otherwise you may lose your job? లేదా మీ సమయాన్ని, బలాన్ని పూర్తిగా మీ జాబ్ పోతుందేమో కంగారులో ఇక దేవుని పట్టించుకోకుండా వాటి కోసమే వినియోగిస్తున్నారా? Or did you spend a lot of your time in entertainment and watching? లేదా ఖాళీగా ఉంది కదా అని ఎక్కువ మీకు సంతోషాన్ని కలిగించే వాటిని చూస్తూ గడిపేస్తున్నారా? Or did you spend a lot of your time in complaining and being anxious? లేదా ఇతరుల గురించి పితురులు చేస్తూ ఇతరులు లేదా చింతపడుతూ వరి అవుతూ కూర్చున్నారా? So did you seek his kingdom and his righteousness in these times? ఇలాంటి కష్టకాలంలో దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నారా? అలా ప్రశ్నిస్తున్నాను. So there are three points. We close with this. First point, brother, have you made a note? What is the first point? Or anybody else would like to tell? Yeah. ఎవరైనా చెప్తారండి? మనం 3 విషయాలు ఇప్పుడు ఇంతవరకు మనం విన్నాం. మీరు ఎవరైనా నోట్ చేసుకున్నారా? మీరు 3 విషయాలు మొదటి చెప్తే చెప్పండి. Can somebody tell me all the 3 points if you have heard the message? వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 3 పాయింట్స్ చెప్పండి మీరు వింటుంటే.
Number one is anxiety of pagans. Yeah, anxieties are for those without God. Yeah. Yes. Second, Number two is appreciating life. life. It's a Is gift God from has God. given us. Yeah. Third, And number three is uh, adopt. seeking the Yeah, adopting the correct. seeking of kingdom of God. Yeah, it's a command from God. So there are Yes. there are three A's, and one is without God, gift of God, and command from God. And I'll just close this with a small illustration. 1 minute. కాబట్టి 3 విషయాలు ఇప్పటివరకు సమరైజ్ చేస్తున్నాం. మొదటి, ప్రభువు లేని వారికి మాత్రమే ఇలాంటి చింత విచారం ఉంటుంది. రెండోది, మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం ప్రభువుని మహిమపరచాలి. మూడోది, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. In the ఒక చిన్న late ఉదాహరణతో ముగిస్తాను. in the late 19th century, there's a man named John Wanamaker. He opened a department store in USA. 19th సెంచరీ చివరి దినాల్లో ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ని అమెరికాలో ఓపెన్ చేశాడు. And within a few years, he saw that he was very successful in his business. And but that was not his only work that he was doing. He was also a postmaster general of the United States. And he also కొంతకాలంలోనే served as sorry. కొంతకాలంలోనే చాలా గొప్ప బిజినెస్ ని బాగా రైజ్ చేశాడు. అయితే అదొక్కటే కాదు, తను యునైటెడ్ స్టేట్స్ లో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు. So he had a department store, he was a postmaster general, and he was also a superintendent during those days, which was the largest Sunday school in the world, called Bethany Presbyterian Church. కాబట్టి ఆయన సూపర్ మార్కెట్ నడపడమే కాదు, తర్వాత పోస్ట్ మాస్టర్ జనరల్ గా వర్క్ చేయడమే కాదు, మూడోది సూపరింటెండెంట్ గా, అంటే అతి పెద్ద సండే స్కూల్ నడుపుతున్న బెథనీ చర్చ్ లో సూపరింటెండెంట్ గా ఉంటున్నాడు. So somebody asked him, how do you hold all these positions at once and you are so successful? ఒక వ్యక్తి సందేహం వచ్చి అడిగాడు, మీరు ఎలా ఈ మూడింటి చేస్తూ కూడా అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్ గా ఉన్నారు అని అడిగాడు. So he says, early in life, I read, seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. So the Sunday school is my business, and all the rest are other things. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి రోజు వేకువనే లేచి నేను ఈ మత్తయి 6:33 దేవుని రాజ్యమును నీతిని వెతకండి అని చదువుతాను. దాన్ని బట్టి నేను సండే స్కూల్‌లో నా ప్రాథమిక పనిగా నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత అవన్నీ కూడా నాకు తెలియకుండానే యాడ్ అయిపోయాయని చెప్తున్నాను. And one more thing was, in his department store, he had a small place, a soundproof room in his room, where he would spend every day 30 minutes praying and meditating upon God's word, because he had his priorities right. మరొక విషయం ఏంటంటే, ఆ డిపార్ట్మెంట్ స్టోర్‌లో ఒక దగ్గర చిన్న సౌండ్ ప్రూఫ్ గదిని పెట్టుకున్నాడు. అక్కడ ఆయన మోకాళ్ళ మీద ప్రభుని మహిమపరుస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం ధ్యానిస్తూ ప్రతిరోజు ఒక అర్ధగంట గడుపుతాడు. అది తన జీవితంలో అత్యంత ప్రాధాన్యతగా పెట్టుకున్నాడు. So may God help us in these times to seek his kingdom and his righteousness first. ఇంకా ఈ కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో మనందరికీ ఆయన రాజ్యమును నీతిని వెతకడంలో దేవుడు సహాయపడును గాక. And this is my desire and hope for Partnership India. Thank you. అది నేను పార్ట్నర్షిప్ ఇండియా పక్షంగా నా ఆశ, నా ప్రార్థన. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.